8వ కీర్తనలో ఉన్నటువంటి వచనాలు అన్నిటి యొక్క సారాంశం ఏమిటో ఒక్క మాటలో మనం ధ్యానించబోతున్నాం. ఈ 35 వచనాలు సారాంశం ఒకటేనండి. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నవారు, అనగా దేవుణ్ణి నమ్ముకున్నవారు, దేవుణ్ణి కలిగి జీవిస్తే వారు దేవుని కార్యాలు చూస్తారట. అంతేకాకుండా వారి ద్వారా అనేక మంది దైవ సన్నిధికి ఆకర్షించబడతారటే అండి. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక దేవుడు ఎంత గొప్పవాడో లోకానికి తెలియాలంటే దేవుణ్ణి నమ్ముకున్న మనం దేవుణ్ణి కలిగి జీవించాలి. చూడండి, లోకంలో ధనవంతులను ఎవరిని అంటారు? తెలీదా? అసలు ఒక ముక్కన పడలేదు, ఏదో అంటున్నారు అంతే. ధనవంతులని ఎవరిని అంటారు? ధనము కలిగిన వారిని ధనవంతులు అంటారు. అలాగే దేవుని బిడ్డలని ఎవరు అంటారు? దేవుణ్ణి కలిగి జీవిస్తేనే దేవుని బిడ్డలు. నమ్ముకుంటే సరిపోదండి. నమ్ముకున్న వారు దేవుణ్ణి కలిగి జీవిస్తే వారే దేవుని బిడ్డలుగా లోకానికి కనపరచబడతారు. ధనం కలిగిన వారు ఎలాగైతే లోకానికి ధనవంతులని కనపరచబడుతున్నారో, అలాగే దేవుని బిడ్డలు దేవుణ్ణి కలిగి జీవిస్తే దేవుణ్ణి ఎరగని వారు దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని కంటే లోకములో ఏది గొప్పది కాదు, ధనం కూడా గొప్పది కాదు. ఎందుకంటే లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు దేవుడే. ఇవన్నీ దేవుని వల్ల కలిగినవే. కనుక ప్రియులరా, దేవుణ్ణి నమ్ముకున్న మనం దేవుణ్ణి కలిగి జీవిస్తున్నామా? దేవుణ్ణి కలిగి జీవిస్తే దేవుని కార్యాలు ఎన్నో మనం అనుభవిస్తాం. మన దేవుడు ఎంత గొప్పవాడో లోకానికి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. లోకమంతా దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే అవి తినడం పట్టారు. వీళ్ళు ఎలా తిన్నారో తెలుసా? ఆతురముగా తిన్నాం పట్టారంట. ఆయన కురిపించే కొలిది ఇంకా తినాలని రోజు మాంసమే కావాలంటే పట్టారట్టే వాళ్ళు. ఆ రోజు వారు కోరిన రీతిగా దేవుడు కురిపిస్తూనే ఉన్నాడు. వీరేమో తింటున్నప్పుడు అట్టండి ముక్కుల్లోంచి కూడా వచ్చేసేది అంట వాళ్ళకి. అంటే ఎంత ఆతురంగా తిన్నారు చూడండి. కొంతమంది నోట్లోంచి కూడా పడిపోతుంటుంది. అంత ఎవరో వెనకాల తరుముతున్నట్టుగా తినేస్తారు చాలామంది. తిండి కొరకు ఆతురపడేవారు. దేవుని స్తోత్రం. మరి పూర్వకాలంలో మాకు వివాహమైన కాలం ఇంచుమించు 80 ఏళ్ళు నాకు వివాహమైంది. ఆ దినాల్లో పలావ్ అంటే ఎక్కడో కానీ వేసేవారు కాదు. పెళ్ళిళ్ళలో పలావు ఎక్కడో కానీ వేసేవారు కాదండి. కొత్త మాట మన పల్లెటూరులో ఈ బిర్యానీ పలావ్ అంటే. మరి ఎక్కడన్నా బిర్యానీ వేసారని తెలుసుంటే పిలవకుండా వెళ్ళిపోయేవారండి జనాలు. అప్పుడు పప్పు, గుమ్మడికాయ డప్పలు, ఇవే కూరలు. అప్పుడు కోడి మాంసం వండేవారు. ఎలా వండేవారు తెలుసా? బంగాళదుంపలన్నా దాంట్లో కలిపేవారు, లేకపోతే శనపప్పు మాంసం. అంటే ఇప్పుడంటే కేజీలు మాంసం వండేస్తున్నారు పట్టుకొచ్చి. కేజీలే నెట్ ఎంత కావాలంటున్నారు. అప్పుడు అలాగేం కాదు, 2-3 కోళ్ళను కోసి 2-3 కేజీలు శనపప్పు వేసి వండేసేవారండి. ఎంత రుచిగా ఉండేదో. ఎక్కడో ఒక్కొక్క ముక్క తగిలేదు అంతే. స్తోత్రం చెబుదాం అందరూ. హల్లెలూయా. ఎంతమంది ఎరుగుదురండి? వండించుకు తినండి. శనగపప్పు కోడి మాంసం వండమనండి, మీకు అర్థమవుద్దాం రుచి ఎంత గొప్పకుంటుందో. దీంట్లో వండించుకోండి. 1/4 కేజీ కోడి మాంసం అయితే 1 అర కేజీ 1/4 కేజీ శనగపప్పు వేసి వండించుకోండి, ఎంత బాగుంటుందో. దేవుని స్తోత్రం చెల్లించండి. అయితే ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గములో దేవుడు ఆకాశం ఆ యొక్క పూరిళ్ళు కురిపిస్తుంటే
ఆ రుచిని బట్టి ఆ మాంసాన్ని అంటే వారు అతిగా తినడం పట్టారంట, ఆతురంగా తినడం పట్టారంట. తింటున్నటువంటి ఆ మాంసము వారి నోట్లోంచి ముక్కుల్లోంచి కూడా పడిపోయేదంటండి. అంత ఆతురంగా తింటుంటే దేవుడు కావలసినంత ఇచ్చాడు కానీ వారిని మొత్తాడటండి. తింటూ తింటూ చనిపోయారంట, తింటూనే చనిపోయేవారంట అనేక మంది. స్తోత్రం చెబుదామా? అందుకే అతిగా తిన్నా చస్తాం, అతిగా త్రాగినా చస్తారు. చాలామంది చూడండి తాగి చచ్చాడండి అంటారు. కనుక అతిగా ఏది మనం తీసుకోకూడదని బైబిల్ చెప్తుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు అతిగా తిని అనేక మంది అరణ్యంలో రాలిపోయారండి. స్తోత్రం చెబుదామా? ఈ రీతిగా మోషే నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు మోషేకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి ఎప్పుడు చూసినా తిండి కొరకే ఆతురపడుతున్నారు, అది లేదంటున్నారు, ఇది లేదంటున్నారు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు ఎంత గొప్పవాడో ఎరగని స్థితిలో ఉన్నారు. పేరుకి దేవుని ప్రజలే కానీ దేవుణ్ణి ఎరగనవారుగా ఉన్నారు. దేవుణ్ణి కలిగి జీవించలేకపోతున్నారు. కనీసం దేవుడు కొరకు ఒక మాట కూడా వారు నోటంట రావట్లేదండి. ఎప్పుడు చూసిన తిండి, ఎప్పుడు చూసిన విశ్రాంతి, అది కావాలి ఇది కావాలని కోరుతున్నారు. కానీ దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు సమస్తము సమకూర్చుతాడు, మాకు కావలసిన వాడిని ఇస్తాడనే మాట ఒక్కరి నోటి నుంచి కూడా రావట్లేదంటండి. దేవుడిని మేము కలిగి ఉన్నాం, దేవుడు అన్నీ ఇస్తాడని దేవునికి ప్రార్థించే మనసు లేదంట. ఇప్పుడు చూసినా మోషే గారిని దేవుణ్ణి అడిగి అంటున్నారంట. మాకు అది కావాలి ఇది కావాలి దేవుణ్ణి అడిగని మోషే గారి మీద ఒత్తిడి చేస్తున్నారు. కానీ వారు దేవుణ్ణి అడిగే స్థితిలో లేరట్టే, దేవుణ్ణి అడిగి పొందుకునే స్థితిలో లేరు. ఎందుకంటే దేవుణ్ణి వారు కలిగి జీవించట్లేదు. ఇది ఎరిగిన మోషే గారు దేవునికి మొరపెట్టాడండి. దేవునికి స్తోత్రం. నువ్వు ఒంటరిగా నా దగ్గరికి ఆ కొండ మీదకి రామన్నాడు. ఎందుకంటే దేవుడు ఎత్తైన పర్వతాల కొండలు ఎందుకు ఎన్నుకున్నాడంటే మనుషుల మధ్యకు వస్తే ఏ మానవుడు బ్రతికి బట్ట కట్టలేడు, మసి అయిపోతాడు. అందుకని మానవులకి దేవుడు దూరంగా ఉండి మాట్లాడేవాడంట. ఆ ఎత్తైన పర్వతాల మీద ఉండి కొండల మీద ఉండి మాట్లాడేవాడంట ఆయన. ఆ కొండ మీదకి వస్తేనే కొండంతా కూడా మండిపోయేదంట బగబగాను, ఆయన యొక్క అగ్నికి తట్టుకోలేక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అందుకనే మోషే నువ్వు ఒక్కడవే నా దగ్గర రాగలవు ఈ కొండ మీదకి, ఎందుకంటే ఆ శక్తి నీకు ఇచ్చాను నేను. ఎందుకంటే నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నన్ను సేవించే అనుభవం నీలోనే ఉంది. నీ ఒక్కడవే పరిపూర్ణుడు కనుక నువ్వే రామన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే వెళ్ళాడు, దైవ సన్నిధిలో కనిపెట్టాడు. 40 రాత్రులు పగళ్ళు కనిపెడితే దేవుడు మోషేకు 2 రాతి పలకల మీద తన స్వహస్తాలతో ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలు రాసిచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుని బిడ్డలని వారు చెప్పుకోలేకపోతున్నారు? దేవుడిని ఎందుకు స్తుతించలేకపోతున్నారు? దేవుడికి ఎందుకు ప్రార్థించలేకపోతే ఇప్పుడు కొరకు వారికి కావలసిన ఆకలి కొరకే, వారి అవస్థల కొరకే చూస్తున్నారు. కానీ దేవునికి అడిగి పొందుకుందామన్న ఆలోచన ఒక్కరికి లేదు. దేవుని సందులో మొరపెట్టే అనుభవం లేదు. దేవుడు ఉన్నాడనే సంగతే వారు మరిచిపోతున్నారని దేవదేవుడు 2 రాతి పలకల మీద తన స్వహస్తాలతో ఆయన ఆజ్ఞలు రాసిచ్చాడు. మొదటి పలకలో 4 ఆజ్ఞలు రాసిచ్చాడు. 2వ రాతి పలకలో 6 ఆజ్ఞలు రాసిచ్చాడు. అంటే దేవునికి మానవునికి మధ్య ఎందుకు అంత దూరం అయిపోయాడు మానవుడు దేవునికి? దేవునితో ఎందుకు మానవుడు కలిసి జీవించలేకపోతున్నాడు? దేవుణ్ణి కలిగి జీవించలేని అనుభవం ఎందుకు మానవుడికి వచ్చింది? మనిషికి మధ్యన అంతరాలు, విభేదాలు ఎందుకు ఏర్పడ్డాయో ఆ 2 రాతి పలకల్లోనూ ఉంది.
ఆ మొదటి రాతి పలకలో 4 ఆజ్ఞల సారాంశం ఏంటంటే, మానవుడు పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు, సేవించలేకపోతున్నాడంటే, దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేని స్థితిలోకి మానవుడు వెళ్ళిపోయాడు. ఆత్మస్వరూపైన దేవుడికి ఒక ఆకారాన్ని కల్పిస్తున్నారు. ఆకాశపక్షు రూపాలు, భూమృగ రూపాలు, జలచరాల రూపాల్లో, మనుషుల రూపాల్లో దేవుణ్ణి చూస్తూ దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేని స్థితిలోకి దిగజారిపోయారని ఆ 4 ఆజ్ఞల ద్వారా దేవుడు ఆనాటి దేవుని ప్రజలకు తెలియజేశారు. కనుక దేవుడు ఆత్మస్వరూపి. ఆయనకు మనము ఏ యొక్క ఆకాశపక్ష రూపాలు కానీ, భూమృగ రూపాలు కానీ, జలచలార రూపాలు కానీ, మనుషుల పోలికలో కానీ, సృష్టిలో ఉన్న దేని పోలికలోనూ దేవుణ్ణి చూడకూడదు. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు సృజించినవి. దేవుడు ఎన్నిటినీ సృజించిన దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆయనకి ఏ మానవుడు ఆకారాన్ని కలగ చేయలేడు. గనుక ఆ దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడని, ఆయన వాక్యమై ఉన్న దేవుడని, ఆది అంతము లేనివాడని, మానవుడు ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకోగలడో ఆ దేవుణ్ణి కలిగి జీవించడానికి ప్రయాసపడతాడు. ఆ దేవుణ్ణి కలిగి జీవించాలని మనసు ఎవరికైతే వస్తుందో వారికే ఆ దేవుడు తన ఆత్మనిచ్చి వారిని జీవింపజేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిన ధర్మశాస్త్రము ఏ మానవునికి సంపూర్ణ సిద్ధిని కలుగ చెయ్యలేదని. ఏ మానవుని పరిపూర్ణుడిగా మార్చలేదు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అనేది మానవులలో లోపాన్ని ఎత్తు చూపించింది. ఆరాధనల సారాంశం ఏంటంటే, మనిషిని మనిషిగా ప్రేమించని స్థితిలోకి మానవుడు దిగజారిపోయాడు. దేవుని ఉద్దేశం అంటే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని. దేవుణ్ణేమో పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో సేవించాలని. మనిషికి మనిషి నిన్ను ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో, నీ మేలు ఎలా కోరుకున్నా ఎదటివారి మేలు కూడా కోరే స్థితిలో మానవుడు ఉండాలని దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు ఆ 10 ఆజ్ఞలను ఇచ్చాడు. 2 రాతి పలకల్లో అందుకనే ముద్రించి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారి, ధర్మశాస్త్ర కాలంలో ఎంతో భక్తి జరిగింది కానీ ఎవరు కూడా ధర్మశాస్త్ర సారాన్ని గ్రహించలేదు. ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకుని క్రియల ద్వారా భక్తి చేయడం ప్రారంభించారు. ధర్మశాస్త్ర సంబంధించి క్రియలు చేశారు. ధూపదీప నైవేద్యాలు అన్నారు, బలులు అన్నారు, యజ్ఞాలు అన్నారు, యాగాలు అన్నారు. ఈ విధముగా ఎన్నెన్నో చేశారు కానీ అవేవి మానవుడిని పరిపూర్ణుడి చేయలేదు. ఏ మానవుడు కూడా దినాల్లో పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, ఆ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవించలేకపోయాడు. అయితే ఇక 2వ పలక రాతి పలకలో 2వ పలకలో ఉన్న ఆజ్ఞలు కూడా చూశారు కానీ ఎదడవారికి చెప్పడం, ఒరే వ్యభిచారం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, పొరుగువాడిని దేనిని ఆశించొద్దని చెప్తున్నారు కానీ ఆ రీతిగా మానవుడు జీవించలేకపోయాడు. కనుకనే ఈ ధర్మశాస్త్ర కాలాంతములో ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లించండి. దీనికి ముందు ఒక మాట మీకు తెలియచేయాలి. చూడండి ప్రియులారా, దేవుడు ఆదిలోంచి కూడా ప్రవక్తల ద్వారా తెలియజేస్తూనే ఉన్నాడు. పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మన పితలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అంటాడు ఇబ్రీ పత్రికలో. చూడండి, ఆ దినాల్లో క్రీస్తు పూర్వం దేవుడు మానవాడికి ఎటువంటి ఉపదేశం ఇచ్చాడో బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో 1-2 విషయాలు ధ్యానిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి తీయండి. న్యాయాధిపతుల దినాల్లో న్యాయాధిపతిగా
ఏర్పాటు చేయబడిన గిద్యోను కొరకు రాయబడిన మాటలు ఇవి. 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో న్యాయాధిపతిగా ఆ దినాల్లో ఇశ్రాయేల్ మీద న్యాయాధిపతిగా గిద్యోను అనే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేశాడు. గిద్యోను అనే ఒక మనిషిని ఏర్పాటు చేస్తే అతడటండి మిద్యానీయులకు భయపడ్డాడంట, శత్రువులైన మిద్యానీయులు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ న్యాయాధిపతి దేవుని మీద ఆధారపడవలసిన వాడై ఉండాలి, దేవుని వైపు చూసేవాడు ఉండాలి, ప్రతి విషయములో దేవునికి మొరపెట్టేవాడు ఉండాలి. అటువంటి గిద్యోను దేవుని వైపు చూడకుండా, దేవునికి మొరపెట్టకుండా శత్రువులైన మిద్యానీయులకు భయపడి తన పొలములో పండిన గోధుమలను తన గానుగ చాటున అనగా రహస్యముగా వాటిని దొల్లగొట్టుకుంటున్నాడటే అండి. ఎందుకంటే వారి ఇశ్రాయేలు ప్రజలు పండించిన పంటలను, ఆ పండిన పంటలు ఎప్పుడైతే సమకూర్చుకున్నారో వెంటనే వచ్చి మిద్యానీయులు దోచుకుపోయేవారంట. అంత క్రూరులు వారు. వారి పండినటువంటి పంటను పట్టుకుపోతారమని భయపడి దేవుని వైపు తిరిగి దేవునికి ప్రార్థించవలసినటువంటి గిద్యోను తన స్వబుద్ధిని ఆధారము చేసుకుని తన పొలములో పంటను తన గానుగ చాటున చేరి దొల్లగొట్టుకుంటున్నాడంట. పూర్వకాలంలో పండిన పంటలు బల్లకొట్టు ద్వారా సమకూర్చుకునేవారు. చెక్క బలలేసి ఆ బల్లల మీద బల్లకొట్టు పెట్టేవారు. అప్పుడు ట్రాక్టర్లు అవి అంతగా ఉండేవి కాదండి, పశువులతో తొక్కించేవారు. ఎంతమంది తెలుసు ఆ రోజులు బల్లకొట్టు ఎంతమంది కొట్టారమ్మా? బల్లకొట్టు కొట్టేవారు. ఆ యొక్క మోపులు ఎత్తుకొట్టుకొచ్చి ఆ బల్లకొట్టు బల్లేసుకుని ప్రతి ఇంట్లో బల్లలు ఉండేవి అప్పుడు, చెక్క బల్లలో. ఇప్పుడు లేవు, మా ఇంటి దగ్గర ఉంది ఆ బల్ల. ఇంకా స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ బల్లకొట్టు బల్ల ఇంకా మా ఇంటి దగ్గర ఉంది. అవసరం చూడాలండి, చూడండి. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దోళతో తొక్కించేవారండి. ఆ రీతిగా గిద్యోను ఆ యొక్క గోధుమలు అనే వలను ఆ యొక్క దొల్లగొట్టుకుంటున్నాడంట గానుగు చోటున. దేవుడు చూశాడు, మిద్యానీయులు చూడలేదు, కానీ దేవుడు అందరినీ చూస్తున్నాడండి. దేవుడు చూసి తన దూతను పంపించి ఒకే ఒక మాట పలికాడు. దూత వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడైన గిద్యోను అన్నాడు. స్తోత్రం చెబుదామండి. ఏమన్నాడు? వచ్చి గిద్యోను చేసేది భయముతో చేస్తున్నాడు. మిద్యానీయులు భయపడి ఉన్నాడు. బలహీనుడు అయిపోయినటువంటి గిద్యోను అన్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడైన ఓ గిద్యోను అంటున్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. దేవదూత ఎప్పుడైతే ఆ యొక్క ఆ రీతిగా పిలిచిందో వెంటనే గిద్యోను అన్నాడు, నేను పరాక్రమ గల బలాఢ్యుడినా? అంత బలవంతుడినైతే మిద్యానీయులకి ఎందుకు భయపడతానో, ఎందుకు ఈ గతి మాకు వచ్చింది అని చెప్పేసి దేవదూతతో చెప్పినప్పుడు దేవదూత అనేకమైన మాటలు చెబుతూ వచ్చాడండి. మీరు మిద్యానీయులకి ఎందుకు భయపడుతున్నారు? వారే మీకు భయపడాలి. సర్వశక్తి గల దేవుని బిడ్డలు మీరు. దేవుడు మీతో ఉన్నాడు, కానీ మీరు మాత్రం గ్రహించట్లేదు దేవుడు మాతో ఉన్నాడని. స్తోత్రం చెప్పండి. దేవుడు మీతోనే ఉన్నాడు, కానీ మీరు దేవుని వైపు చూడట్లేదు. ఆ శత్రువులైన ఆ మిద్యానీయుల వైపు చూస్తున్నారు మీరు. నిజంగా మీతో ఉన్న దేవుని వైపు చూసే మనసుని మీకుంటే ఎవరికి దేనికి భయపడరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని ఈ దేవదూత గిద్యోనుతో చెప్తున్నారు. అయితే గిద్యోనికి నమ్మకం రావట్లేదండి. తనతోన్న దేవుని వైపు చూసే మనసు లేదు. వీళ్ళు చాలామందికి లేదు. దేవుడు నమ్ముకుంటారు, కానీ దేవుడు నాతో ఉన్నాడు, నేను నమ్ముకున్న దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు, ఎన్నడూ ఎడబాయుడు, ఆత్మస్వరూపిగా నాతోనే ఉండి నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడనే విశ్వాసం లేదు చాలామందికి. ఆనాడు గిద్యోనికి లేదు. అందుకనే సూచనలు అడుగుతున్నాడు. నిజంగా దేవుడు నాతో ఉంటే ఈ సూచక్రియ చేయమనండి, ఈ సూచక్రియ చేయమని ఎన్నెన్నో అడుగుతాడు. ఇవన్నీ దేవుడు చూపిస్తాడు. చూపించిన తర్వాత మీరు మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళండి, నీతో ఉన్నవారందరిని సమకూర్చు, యుద్ధ శూరులందరినీ సమకూర్చు అంటాడు.
సమకూర్చిన తర్వాత అంటాడు వీళ్ళందరూ యుద్ధానికి సరిపోరు, యుద్ధాన్ని చేసేవారు కాదు, ఇందులో యుద్ధం చేయాలనే ధైర్యవంతులు కొందరే ఉన్నారు కనుక ఈ పని చేయంటాడు. ఒక సెలయేరు వద్ద తీసుకెళ్ళి వీళ్ళందరినీ నీళ్ళు త్రాగమనే సెలయేరులో ఎవరైతే కుక్క గ్రొత్తుకున్నట్టుగా నీళ్లు త్రాగుతారో వాళ్ళని నేను ప్రత్యేకపరచు, వారు ఎంతమంది వస్తే అంతమందితోనే యుద్ధానికి వెళ్ళు అంటాడు. స్తోత్రం చెబుదామా? వేలాది మంది ఉన్నారు కానీ అందరినీ తీసుకెళ్ళి నీళ్ళు తాగడానికి సెలయేరు వద్ద తీసుకెళ్ళాడంట. దోసులతో తెగ తాగేశారు. కొంతమంది నోరెట్టి తాగేస్తున్నారు, సెలయేరులో నోరు పెట్టి తాగేస్తున్నారు, తెగ తాగేస్తున్నారు. ఆతురంగా తాగేవారు, ఆతురంగా తినేవారు, తిండి కొరకు ఆతురపడేవారు దేవునికి పనికిరారు. హల్లెలూయా. దోసులతో తీసుకుని కుక్క ఎలాగైతే త్రాగుతుందో అలా త్రాగినోళ్ళే దేవుడు ప్రత్యేకపరచమన్నాడు. కుక్క నీళ్ళు తాగడం ఎంతమంది చూశారమ్మా? కుక్క నీళ్ళు త్రాగడం ఎంతమంది చూశారు? వెనక తిరిగి చూస్తుందండి ఈ అమ్మాయి. నువ్వు చూడలేదా? కుక్కలు లేవా మీ ఊర్లో? అమృత ఉన్నాయా? అలెక్సా అమృత, నువ్వు అమృత, మీ ఊర్లో ఉన్నాయా కుక్కలు? కుక్క నీళ్ళు తాగడం చూసావా? పెట్టి చూడు సారి, నీళ్ళు పెట్టి ఇంటికి వెళ్తుండగా. స్తోత్రం చెల్లించండి అందరూ. కుక్క నీళ్ళు తాగడం చూడలేదా? ఒకసారి నీళ్ళు గిన్నెతో నీళ్ళు పెట్టి చూడు ఎలా తాగుతుందో. అది ఎలా తాగుతుంది? నాలుగుతో తాగుతుంది, గతుకుతుందండి, గతుకుతుంది. కుక్క గతుకున్నట్లుగా కొంచెం కొంచెం తాగుతుందండి. అది దేవుని స్తోత్రం చెబుతాం అందరూ. హల్లెలూయా. అటువంటి వారిని ప్రత్యేకపరిస్తే 300 మంది వచ్చారంటే అంతమంది వేల మందిలోను వారితో యుద్ధానికి వెళ్ళి అన్నాడు దేవదూత. గిజ్జోని అంటాడు ఈ 300 మందిని తీసుకెళ్ళి మిద్యానీయులు వేలాది మంది లక్షలాది మంది ఉన్నారు, వారిని ఎక్కడ జయించగలం, అయినా మా దగ్గర ఆయుధాలు లేవు అన్నాడు. స్తోత్రం చెల్లించండి. ఎన్నో అనుమానాలు, మా దగ్గర ఆయుధాలు లేవు అంటాడు. మా దగ్గర ఆయుధాలు లేవు, ఆయుధాలు లేవు అంటావేంటి? మీకు ప్రతి మానవుడికి నేను 3 ఆయుధాలు ఇచ్చాను. దేవుడు చెప్తున్నాడు, ప్రతి మానవునికి 3 ఆయుధాలు ఇచ్చాను. ఒకటి కుండ, రెండవది దివిటి, మూడవది బోర. హల్లెలూయా. కుండ అనగా ఈ మట్టి కుండ, ఈ వట్టుకుండ, శరీరమే కుండ. మట్టి కుండ అండి శరీరం. స్తోత్రం చెబుదామా? లేదండి నా శరీరం బంగారం కొండని అంటారా? మనం బంగారం సింగారం అని పేర్లు పెట్టినా వాళ్ళ శరీరం మట్టే, మన శరీరము. అందుకని ఎన్ని సబ్బులు పెట్టినా మళ్ళా మట్టి. పాస్టర్ గారు అంటే ఇదేంటి మీ కాళ్ళ అంతమానం మట్టే పోతే చేతులు, ఈ మట్టి ఏంటి నేను ఉతకలేకపోతున్నా అంటుంది ఆవిడ. మిషన్లు వేయక ముందు ఎన్ని సబ్బులు రాతుందో. స్తోత్రం చెల్లించండి అందరూ. అంటే అర్థం ఏంటంటే మన మట్టి శరీరం ఇది. మరి మేము ప్రయాణం చేస్తున్నప్పుడు బురదంతా మీదాడుతుంటుంది, అవదా? ఇంట్లో సుకుమారిగా ఉన్న కుదరదు మాకు. స్తోత్రం చెల్లించండి అందరూ. శరీరానికి చెమట పడితే మరి వస్త్రాలకి మట్టి పట్టుకోదా? మీ వస్త్రాలకు మట్టి పట్టుకుందని లేదా? లేదండి మా శరీరాలు మట్టి పట్టుకోదు, మేము బంగారం అనవరేమంటే చెయ్యొత్తండి పోపు మీకు నమస్కారం పెడతాం, మరి ఆ బంగారం ఏదో మేము తీసుకుంటాం. స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక మన ప్రతి మాన దగ్గర ఏముందంట? మట్టి శరీరం ఉంది, అది మట్టి కుండ అన్నారు దాన్ని. రెండవది దివిటి అనగా ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ ఉంది, మానవుళ్ళ ఆత్మ ఉంది. హల్లెలూయా. సమస్త జీవరాశులు జీవించు ప్రాణులవి, మానవుడు జీవించు ఆత్మ. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. మనలో ఆత్మ ఉంది, అదే ఆత్మ దేవుడు పెట్టిన దీపము అంటారు. ఎవరైనా చచ్చిపోయిన తర్వాత ఆ చచ్చిపోయిన శవం తల దగ్గర దీపం పెడుతున్నారు లోకంలో. కారణం ఏంటంట? శరీరంలో ఉండవలసిందంట బయటికి వెళ్ళిపోయిందని. అక్కడ వాళ్ళకి సూచనగా పెడతారు, ఇంక శరీరంలో లేదా దీపం, ఆత్మదీపం బయటకు వచ్చేసి తలకాడ అక్కడే ఉందంట. స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక క్రైస్తవులు ఇదే తొంత పెట్టేశారండి. మరి ఆత్మ మన శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండదో, ఉండడానికి అవకాశమో ఆ చుట్టుపక్కల కూడా ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు. దేవుని స్తోత్రం. దేవుని వద్దకన్నా వెళ్ళిపోవాలి, లేక పాతాళానికన్నా పోవాలి. 2 మార్గాలు. హల్లెలూయా. 2 స్థలాలు ఉన్నాయి ఆత్మ వెళ్ళే చోట్లు. అంతేగాని అక్కడ ఏముండవు. కనుక క్రైస్తవులు కూడా ఇదో తొంతు. క్యాండిల్ పెట్టండి, దీపం పెట్టబోదు అంటున్నారు. క్యాండిల్ అయినా ఒకటే, అదేనో ఒకటే.
కనుక ఈ దివిటి అనేది ఆత్మ. మూడవది బోరంట. ఎంతమంది బోర్లు ఉన్నాయో చేయొద్దండి. అనుమానం వచ్చేసింది, మాకు బోర్లు లేవు అంటున్నారు వీళ్ళు. ప్రాణం మనలో శరీరములో ఉంటే మన నోరు మాట్లాడుతుంది. ఈ ప్రాణమే లేదనుకో నోరు మాట్లాడుతుందా? ప్రాణం పోయినోడిని వెళ్ళి ఎన్ని పలకరించు, మాట్లాడతారా? మాట్లాడరండి. స్తోత్రం చెల్లించండి, దగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కనుక ఈ బోర పలకాలంటే మన శరీరంలో ఏముండాలా? ప్రాణం ఉండాలి. అందుకనే ప్రతి మానవుల్లోనికి శరీరము, ఆత్మ, ప్రాణం అనేది దేవుడు పెట్టిన ఆయుధాలండి. ఈ 3 ఆయుధాలు చాలంట, వీటిని ఉపయోగిస్తే చాలటండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ 3 ఆటలు ఉపయోగించాలి. ఈ మన శరీరం నలగొట్టబడితే ఆత్మాదీపం వెలుగుతుంది. ఆత్మాదీపం వెలిగితే మన ప్రాణం ఎలుగెత్తి దేవుని స్తుతిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ 3 కార్యాలు జరగాలి. అనగా దేవుని కొరకు మనం ప్రయాస పడాలండి. మన శరీరంలో ప్రతి అవయవము దేవునికి అప్పగించుకున్నప్పుడు మన ఆత్మాదీపం వెలిగించబడుతుంది. ఆత్మాదీపం వెలిగించబడగానే మన ప్రాణము దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఈ 3 ఆయుధాలు ప్రభువా నీలో ఉన్నాయి నాయనా, వాటికి పనిపెట్టు, వాటిని ఉపయోగించు అని చెప్పాడు గిద్యోనుతో. కనుక వారందరూ బోర్లు పట్టుకొని దేవునికి స్తుతియాగాలు చేస్తూ వెళ్ళారట. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు ఆ యొక్క శత్రువులందరినీ కూడా దేవుడు మాటుగాండ్రు అనగా దేవదూతలను పంపించి చంపేశాడంట. స్తోత్రం చెల్లించండి. అందుకన్నాడు యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి సేవించేవారే దేవుణ్ణి కలిగి జీవిస్తున్నవారు. హల్లెలూయా. వారే దేవుని బిడ్డలు. నువ్వు పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆ దేవదేవుని సేవించే అనుభవం నీకు లేకపోతే దేవుడు నీతో లేడు. నువ్వు దేవుని బిడ్డవు కానే కాదు. దేవునికి స్తోత్రం. కనుక వారు శరీరానికి, ఆత్మకు, ప్రాణానికి ఎప్పుడైతే పని చెప్పారో అప్పుడే దేవుడు వారి పక్షమున నిలిచి శత్రువులందరినీ కూడా మట్టి పెట్టి వేశాడు. కనుక ఈ కడవరి దినాల్లో దేవుని బిడ్డలైన మనం నిజంగా దేవుణ్ణి కలిగి ఉంటే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి సేవిస్తాం. మనము దేవుని కొరకు మన శక్తి అంతా ఉపయోగిస్తాం. దేవునికి స్తోత్రం. మన మనసంతా దేవుని మీదే నిలుపుతాం. దైవ సన్నిధికి వచ్చిన తర్వాత వేరే ఆలోచనలు మనలోకి రానివ్వం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తూ కూడా దేవుని మీదే మనసు పెట్టుకుని రావాలి. దేవుని యొక్క మాటలు వినాలి. దేవుని సన్నిధిని అనుభవించాలి. నేను దేవుని సహాయాన్ని పొందుకోవాలనే ఆలోచన నీలో ఉంటే వేరే ఆలోచన ఏమీ రాదు. నా ఇంటి పక్క వాళ్ళు వెళ్ళిపోయారు, అక్కడోళ్ళు వెళ్ళిపోయారు, అక్కడోళ్ళు పనికి వెళ్ళిపోయారు, నేనైనా అన్నట్టుగా రాకూడదు. దేవుని స్తోత్రం. మొహమాటముతో భక్తి చేయకూడదు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దైవ సేవకుల మీద మొహమాటం కాదు, దేవుని మీద మనస్సు నిలుపుకుని రావాలి. హల్లెలూయా. వారే దేవుణ్ణి కలిగి జీవిస్తున్నవారు. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం ఒకసారి చదవండి. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 28వ వచనాన్ని చదివి సహాయం చేయండి. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకంలో సంచరిస్తున్న దినాలవి. యేసు ప్రభు వద్దకి ఒక శాస్త్రి వచ్చి, ధర్మశాస్త్రం ఎరిగిన శాస్త్రి వచ్చి ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏదో చెప్పమన్నాడు. అప్పుడు యేసయ్య చెప్పాడు, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో
నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి లేక సేవించాలి. నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి సేవించడం అనేది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించుట అనేది దీనికి మించినవేవీ కూడా లేదన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి కలిగిన వారు, దేవుడు పరిపూర్ణుడు గనుక మనము కూడా పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి సేవించే అనుభవంలోకి రావాలండి. ఏదైనా పూర్ణమే, అసంపూర్ణం కాదు. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి రావాలి, మనస్ఫూర్తిగా దేవుడికి ఇచ్చేవారంగా ఉండాలి, మనస్ఫూర్తిగా పాటలు పాడాలి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. అన్నీ కూడా పూర్ణమేనండి, అసంపూర్ణం కాదు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే నువ్వు నిజంగా నీ మనసు దేవుడికి అప్పగించుకుంటే మన మనసును పరిపూర్ణంగా మార్చేవాడు ఆయన. హల్లెలూయా. దాని మీద కూడా భక్తులు పాటలు రాశారు. పరిపూర్ణమైన యేసు నా హృదయమును పరిపూర్ణంగా మార్చాను. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. నిజంగా నువ్వు ఆయనకి అప్పగించుకుంటే, అందుకంటే నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్మని ఎందుకు అడిగాడంటే మన హృదయంలో ఎన్నెన్ని ఆలోచనలు ఉన్నాయో ఆయనకి తెలుసండి. లోకమంతా మన హృదయంలోనే ఉంటుంది. లోకంలో జరుగుతున్న కార్యాలన్నీ మన హృదయంలోకి వచ్చి పడిపోతున్నాయి. కనుక ఎప్పుడైతే దైవ సన్నిధికి వచ్చామో, దేవునికి అప్పగిస్తే లోక సంబంధమైన ఆలోచనలు, తలంపులు, కోరికలు ఎన్ని తొలగించేస్తాడండి. లోకములు ఏం జరుగుతుందో ఏమి మన హృదయములు ఉంచడండి. కేవలం దేవుని మీదే మనసు నిలుపుకునే వారిగా మార్చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు మోషే. 27వ వచనం చదవండి అమ్మా. మోషే పెద్దవాడైనప్పుడు అంటే అర్థం ఏంటంటే, మోషే దైవ చిత్తాన్ని ఎరిగినప్పుడు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నప్పుడు, ఆ దేవుని కలిగి ఉండాలని, నేను ఐగుప్తు రాకుమార్తె కుమారుడిగా పెంచబడు కంటే, ఐగుప్తు దేశం మీద యువరాజుగా ఉండుట కంటే దేవుని బిడ్డగా జీవించుట మేలని ఎంచాడంట. దేవుని స్తోత్రం చెల్లింతారండి. హల్లెలూయా. ఐగుప్తు దేశానికి రాజుగా ఉంటే అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు, అధికారముతో నింపబడతాడు. అయితే ప్రియులారా, అన్నీ కూడా దేవుని కంటే ఏవి గొప్పవి కావని ఎరిగిన వాడండి. ఎందుకంటే దేవుని కలిగి ఉంటే ఇహలోకములోనూ ఆశీర్వదించబడతాం, పరలోక ఆశీర్వాదాన్ని కూడా పొందుకుంటామండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు నిత్యము మనతో ఉండేవాడు. లోకములో ఏ అధికారము నిత్యము మనతో ఉండదు. లోకములో అష్టైశ్వర్యాలు నిత్యము మనతో ఉండవు. దేవుడు ఒక్కడే నిత్యము మనతో ఉండేవాడు. ఆయన పేరే నిత్యుడగు తండ్రి. దేవునికి స్తోత్రం. ఈ సత్యాన్ని మోషే ఎరిగి ఉన్నాడండి. కనుకనే ఆయన దేవుణ్ణి కలిగి జీవించాలని ఆశ పెట్టుకున్నాడు. క్రీస్తు అనగా అభిషక్తుడు, అభిషక్తుడు అనగా దేవుడు ఒక్కడే అభిషక్తుడు. దేవుని స్తోత్రం. ఆ దేవునిని కలిగి జీవించడం కంటే గొప్ప భాగ్యం ఏది లేదని ఎంచుకుని రాకుమార్తె కుమారుడిగా జీవించడానికి ఇష్టపడలేదట. దేవుని స్తోత్రం. ఆ పొందబోవు ఆశీర్వాదం కొరకు, ఆనందం కొరకు. అందుకే దేవుని బిడ్డగా మనం జీవిస్తే దేవుడు నిత్యం మనతో ఉంటాడండి. దేవుడు మనతో ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అపదొచ్చినా, అపాయం వచ్చినా, ఏ కొదువున్నా, కొరతున్నా అవేవి మనలను దుఃఖపరచలేవు. ఎందుకంటే దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే. హల్లెలూయా. ధనము పోయిన, బలము పోయిన, ఘనత పోయిన, కన్న బిడ్డలనే
యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఆయన సమస్తమును సమకూడి జరిగిస్తాడండి. ధనము చేయలేని పనులు దేవుడు చేస్తాడు. ఏమీ లేని మనకు అన్నీ కూడా ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. అందుకే అన్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షించబడిన మనకే దేవుని శక్తి అండి. వారు ఎన్ని చెప్పినా నమ్మరు, మనము నమ్ముతాం. ఎందుకంటే ఆయన కలిగి ఉన్నాం కనుక. దేవుని స్తోత్రం చెబుదామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఒక మాట చెప్తాడు. ఒకసారి చదువుదామా? 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. క్రీస్తును కలిగి ఉండడం కంటే మరొకటి ఏది నాకు అక్కర్లేదు అంటున్నాడు ఆయన. పౌలు భక్తుడు క్రీస్తు యేసు దర్శనాన్ని పొందినప్పుడు, ఆ పరలోక దర్శనాన్ని పొందిన ఆ సౌలు ఆ ప్రభువుకు తను తాను అప్పగించుకుని పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడినటువంటి పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకోవాలి, క్రీస్తునే కలిగి జీవించాలి, ఆయన పునరుద్ధాన అనుభవం నేను పొందుకోవాలి. హల్లెలూయా. ఆ పునరుద్ధాన ఆనందం కొరకు లోకములో నేను కలిగి ఉన్నవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుతున్నాను. అంటే వాటి మీద నేను మనసు పెట్టలేదని అర్థం. హల్లెలూయా. వాటి మీద నేను మనసు పెట్టడం, నాకు ఎన్నో ఉన్నాయి, దేని మీద నేను మనసు పెట్టట్లేదు. వాటన్నిటికంటే విలువైన వాడు, నిత్యము నాతో ఉండేవాడు ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. అటువంటి క్రీస్తును సంపాదించుకోవడం కొరకు నాకు కలిగినవన్నీ నేను వ్యర్థపరుచుకుంటున్నానని పౌలు భక్తుడు ఫిలిప్పీలో ఉన్న దేవుని సంఘానికి సాక్ష్యం ఇచ్చాడండి. కనుక మన క్రీస్తును సంపాదించుకుంటే లోకములో ఎన్ని మనకున్నా వాటి మీద మనం మనసు పెట్టమండి, వాటిని వారికి వీరికి చూపించుకోమండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లింతారా? హల్లెలూయా. మన కలిగి ఉన్న వాటి మీద మనసు పెట్టాం, అవి ఆలికిలికి చూపించుకుని ఏదో మెప్పు పొందాలని చూడం. మన క్రీస్తుని కలిగి ఉంటే ఆ క్రీస్తు యేసునే లోకానికి పరిచయం చేస్తాం. ఎందుకంటే ఆయనే నాకు సమస్తము సమకూడి జరిగించువాడు. హల్లెలూయా. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, కొదువ వచ్చినా, కొరత వచ్చినా, ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా అన్నిటి నుంచి విడిపించి బలపరిచి నడిపించే దేవుడు నా దేవుడని లోకానికి చాటి చెబుతాం. హల్లెలూయా. అప్పుడే లోకము దైవ సన్నిధికి ఆకర్షించబడతాయండి. సమరి స్త్రీ చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూశాను, ఆయన క్రీస్తు కాడని సాక్ష్యం ఇచ్చింది. అంటే అర్థం ఏంటంటే, ఇంతవరకు నేను బతికిన పాపభూయిష్టమైన బ్రతుకునంతా నాలోంచి తీసివేసి నూతనమైన జీవితాన్ని ఇచ్చిన మనిషిని చూశాను. నా మనస్సును మార్చినవాడు, నా జీవితాన్ని సమూలంగా మార్చి నన్ను పరిపూర్ణురాలుగా చేసినవాడు క్రీస్తు. హల్లెలూయా. ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చిందో ఆమె మాటలు విన్నవారు అనేకులు సమరీలు యేసు వద్దకు తరలి వచ్చారని, యేసును చూశారని, యేసు మాటలు విన్నారని, ఆయన విశ్వాసం నుంచి ఆయనకు అప్పగించుకున్న వారు కూడా ప్రభువుని కలిగి జీవిస్తూ పరిపూర్ణులుగా మారిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకంటాడు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకము అని. యేసయ్య మన హృదయంలోకి వస్తే మన పరిపూర్ణులంగా మార్చబడతామండి. లోకములో ఉన్నవేవి పరిపూర్ణమైనవి కాదు. నువ్వు ఎంత ధనాన్ని కలిగి ఉన్నా, ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా, అవేవి నీతో రావు, అవి నీకు తృప్తినివ్వలేవు. హల్లెలూయా. పరిపూర్ణత అనేది సంతుష్టినిచ్చేది. నువ్వు చూడండి, ఎన్ని ఎకరాల భూమి ఉన్నా తృప్తి లేదండి.
ఎన్ని కోట్లాది రూపాయలు ఆస్తున్నా తృప్తి లేదండి. ప్రపంచ కుబేరుడు అని చెప్పుకుంటున్న వారికి కూడా తృప్తి లేనే లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు యేసుని కలిగి ఉంటే చాలు, ఈ నమ్ముకున్న ప్రభువుని కలిగి ఉంటే చాలు, సంతుష్టికరమైన జీవితం నీకు ఇవ్వబడుతుంది. అందుకే సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభసాధకం అన్నాడు ప్రియులారా. కనుక అదే అంటాడు, ధనాపేక్ష లేని వారే కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండండి. నిన్నెన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను, మీకు నేను సహాయం చేస్తాను, నరమాత్రుడు ఎవరు నన్నేమియూ చెయ్యలేరనే ధైర్యముతో ఉంటారన్నాడు. ఎప్పుడో తెలుసా? యేసును మనం కలిగి జీవించినప్పుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి, ప్రార్థనలకు వెళ్దాం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తును మనం కలిగి ఉంటే మన జీవితమే మారిపోద్దండి. ఈ నూతన సంవత్సరంలో గత కాలంలో ప్రభు నమ్ముకుని కూడా ప్రభు కలిగి జీవించలేదేమో. అందుకే ఇప్పుడు చూసిన లోకంలో ఉన్న వాటి మీదే మనసు పెట్టి దైవ సన్నిధిని సహవాసాన్ని విడిచిపెడుతున్నావేమో. కనుక నీకు సంతుష్టికరమైన జీవితాన్ని పరిపూర్ణురాలుగా చేసేవాడు, ఏమున్నా లేకపోయినా అన్నీ ఉన్నవారిగా జీవింపజేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న సోదరి సోదరుడా, ఆయన కలిగి జీవించండి. అయ్యా నీవు నాతో రా తండ్రి, నాతో ఉండాలి, నీవే నన్ను నడిపించాలని ఆ ప్రభువును వేడుకుంటే ఆయన నీతో ఉంటాడు. నిన్ను ఈ సంవత్సరం అంతా కూడా నడిపిస్తాడు. కొదువు వచ్చినా, కొరత వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా కృంగిపోకుండా, కృషించిపోకుండా నేను సంతుష్టికరమైన జీవితాన్ని ఇచ్చి సంతోషముతో నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనలో పాతవి గతింపజేస్తాడు, అనగా లోక సంబంధ చింతన తీసివేస్తాడు, వేదన తీసివేస్తాడు, లేదనే విచారాన్ని, ఉన్నదనే గర్వాన్ని కూడా తీసివేసి సంతుష్టికరమైన నూతన జీవితాన్ని ప్రభు మనకిస్తాడు. కనుక ఈ కడవరి దినాల్లో ఈ 2025 సంవత్సరములోనైనా సోదరి సోదరుడా, ఈ మొదటి పునరుద్ధరణ ఆరాధనలో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభు బిడ్డనని చెప్పుకుంటున్నావు, ఆ ప్రభువుని కలిగి జీవిస్తున్నావా? హల్లెలూయా. ఆ ప్రభువుని కలిగి జీవిస్తే ఆయన మహిమలో ఉన్న ఆయన మహిమ ద్వారా ప్రతి అవసరత తీరుస్తాడు. ఎందుకంటే ఫిలిప్పీ పత్రిక 4:19 ఉంది, కాగా తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుందని. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసే దేవుని మహిమై ఉన్నాడు. ఆ మహిమలో ప్రతి అవసరత, నీ అవసరం తీర్చబడాలంటే ఆయనను కలిగి జీవించాలి. ఒకవేళ ఇంతవరకు ఆయన నమ్ముకుని కూడా ఆయన కలిగి జీవించట్లేదేమో, నీవు ఇప్పుడైనా ప్రభువుని వేడుకో. ప్రభువా, నువ్వు నాతో ఉండాలి, లోకములు ఏది కాదు నాయనా, నీవు నాతో ఉంటే నాకు భయమేమీ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నాతో నీవుండగా నేను అలసి పోలేనయ్యా. అవేవి మమ్మ కురంగదీయకుండా సంతోషముతో నడిపించేవారు మీరు ఒక్కరే తండ్రి. అయ్యా, నువ్వు లోకాన్ని జయించిన జయశీలుడు అయ్యా. ఎందరైతే ఈ దినమున నిన్ను కలిగి జీవించాలని మనసు కలిగి ఉన్నారు, మనసెరిగిన మంచి దేవా, వారితో మీరుండండి తండ్రి. వారిని మీరు నడిపించండి. కష్టాల్లో, శ్రమల్లో, కొదువుల్లో కృంగిపోకుండా, కృషించిపోకుండా బలపరిచి నడిపించి అయా నీ మహిమను కనపరచండి. అనేకులను ఆకర్షించు తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక మీరు అంగీకరించండి అయ్యా. ఎవరే స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితి కలిగి ఉన్నారో ఎరిగిన దేవుడు, మా స్థితిగతులు మార్చగల దేవుడు అయ్యా, మా కొదువుల కొరతలు తీర్చగల దేవుడు నాయనా. దేవా నీకు వందనాలు. దేవా మా చింత యావత్తు తీర్చే దేవుడు నాయనా, మమ్మల్ని సంతోషపరిచే దేవుడు నాయనా, నీకు వందనాలు.
ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి మనసు ఇవ్వండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారి గర్భాలు తెరవండి అయ్యా. గర్భఫలం ఇచ్చి సంతోషపరచండి నాయనా. గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యాలు దయచేయమని అడుగుతున్నా. వారి గర్భంలో పెరుగుతున్న శిశువులకు ఆరోగ్యం ఇవ్వండి. శ్రావణను దర్శించండి, మంచి ఆరోగ్యము దయచేయండి. ప్రసవ దినాలు సమీపిస్తుండగా సుఖ కానుపనిచ్చి 6 రోజులు బిడ్డనిచ్చి ఆశీర్వదించండి. మొన్నటి దినమున హాస్పిటల్లో అడ్మిట్ చేసిన జెస్సీని జ్ఞాపం చేసుకోండి అయ్యా. 9 మాసాలు నిండిన బిడ్డనైనా నీ సహాయం కొరకు కనిపెడుతుంది తండ్రి. ఆ ప్రసవ వేదన భరించే కృపనివ్వండి. చక్కని బిడ్డనిచ్చి అయా బిడ్డను సంతోషపరిచి తల్లి బిడ్డ సురక్షితంగా నేను ఘనపరిచే గొప్ప భాగ్యం దయచేయండి. పరిచయం చేసిన మీ దాసురాలను బలపరచమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. బాలింతలు ఉన్నారు, బలపరచండి అయా. చిన్న బిడ్డలపై దయచేసి ఉంచండి. యవ్వనస్తులు సండే స్కూల్ బిడ్డను దీవించండి. వివాహ ప్రయత్నంలో మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయము చేయండి. విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాలు ఉంటున్న సంఘ బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి. ఉన్నతమైన విద్య కొరకు కాలేజీలో సీటు కొరకు కనిపెడుతున్న వారికి సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నంలో వారికి మార్గాలు తెరవండి. జీవితాలు స్థిరపరచండి. ఆయా దేశాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలందరిపై మీ కాపుదల కందుష్టి నుంచి కాపాడమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. ఎదుగో నాయన అజ్జరాయ్ గారి గృహం వద్ద జరగబోతున్న కృతజ్ఞత కూడికి తగిన సహాయం అందివ్వండి. అంతేకాకుండా ప్రయాసనైనా సహోదరుడు జల్లి సుదర్శన గారి విషయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. ఈ కుమారుడు ఎంతగానో బలహీనపరచబడి ఉన్నారు. దేవా దయతో నీ బిడ్డను దర్శించండి. మీరు ఆయుష్ ఇవ్వగలరు, ఆరోగ్యం ఇవ్వగలరు నాయన. నిశ్చితమైతే లేవనెత్తమని అడుగుచున్నాం. బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కుమారుడు దర్శించినైనా గాయపడిన బిడ్డలు ఉన్నారు, గాయాలు కట్టండి నాయన. అయా సంఘ బిడ్డలందరిని దీవించండి. సువార్తమ్మ గారు జ్వరాన్ని గద్దించండి. ద్వారకామని గాయమని కట్టండి అయా. ఇంకా ప్రియ బిడ్డలందరూ బలహీనలు రోగులు ఉంటుండగా ప్రతి ఒక్కొక్కరిని పేరుని దర్శించి బలపరచునైనా. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకుల అధికారులను దీవించు తండ్రి. నీకు వందనాలయ్యా, స్తోత్రాలు స్తుతులు తండ్రి. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా దానికి స్తోత్రాలు. సంఘ బిడ్డలందరినీ పేరుని దీవించమని, యవనస్తులపై నీ కాపుదలు ఉంచమని, కృపలో కాపాడమని, సహాయం చేయమని అయా మీరే మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకు మన కుటుంబాలకును లోకములో క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఆమేన్.